మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. దేశ ప్రజలకు ముఖ్యంగా అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నా సామాన్యుడిపై భారం పడకుండా మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అటు రైతులకు భారీ రాయితీలు, ఇటు రాజస్థాన్లో భారీ రిఫైనరీ ప్రాజెక్టు, మరోవైపు మెట్రో రైలు విస్తరణ, ఇలా ఒకేసారి 3 కీలక రంగాలపై వరాల జల్లు కురిపించింది. ఈ నిర్ణయాల వల్ల మీకు కలిగే లాభం ఏంటి? 41,000 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాల్లోకి వెళ్తున్నాయి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా రైతుల విషయానికి వస్తే, ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడానికి ముందే కేంద్రం అప్రమత్తమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి పదార్థాల ధరలు పెరిగినప్పటికీ ఆ భారం రైతులపై పడకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం P&K ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఎరువులకు ఏకంగా 41,543 కోట్ల రాయితీని కేబినెట్ ఆమోదించింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం వంటి కారణాలతో గ్లోబల్ మార్కెట్లో ఎరువుల ధరలు మండిపోతున్నాయి. కానీ మన దేశంలో రైతులు పాత ధరలకే ఎరువులు పొందేలా ప్రభుత్వం ఈ భారీ మొత్తాన్ని భరిస్తోంది. అంటే బస్తా ధర పెరిగినా ఆ అదనపు మొత్తాన్ని ప్రభుత్వమే కంపెనీలకు చెల్లిస్తోంది. ఇక దేశ ఆర్థిక వ్యవస్థను మార్చే మరో కీలక అడుగు రాజస్థాన్ రిఫైనరీ ప్రాజెక్టు. HPCL రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ సంబంధించి ఈక్విటీ భాగస్వామ్యం మరియు సవరించిన ప్రాజెక్టు వ్యయానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రిఫైనరీలో వాణిజ్య కార్యకలాపాలు జూలై 2026 నుండి ప్రారంభం కానున్నాయి. ఇక ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రిఫైనర్. మన ప్రస్తుత సామర్థ్యం ఏడాదికి 258 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఈ రాజస్థాన్ ప్రాజెక్టు ద్వారా అదనంగా మరో 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం పెరుగుతోంది. ఇది దేశీయ ఇంధన అవసరాలను తీర్చడమే కాకుండా వేల మందికి ఉపాధిని కూడా కల్పిస్తుంది. ఇక వీటితో పాటు రవాణా రంగానికి కూడా కేంద్రం ప్రాధాన్యతనిచ్చింది. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో మెట్రో రైలు 2వ దశ విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 13,000 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. దీనివల్ల జైపూర్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గడమే కాకుండా కాలుష్యం కూడా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక మొత్తానికి అటు రైతులకు అండగా నిలుస్తూనే ఇటు మౌలిక సదుపాయాల కల్పనలోనూ కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. 41,000 కోట్ల ఎరువుల రాయితీ నేరుగా వ్యవసాయ రంగానికి ఊపిరిపోస్తే రిఫైనరీ మరియు మెట్రో ప్రాజెక్టులు దేశ ప్రగతికి బాటలు వేస్తున్నాయి.